మీడియార్సీ మీటింగ్ ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడ అలో చేయడం ఎక్కడైతే నెల్లూరులో అయితే ప్రత్యక్ష ప్రచారం చాలా సంతోషం. ఏదేమైనా సరే ఈరోజు నెల్లూరు జిల్లాని పీడీఆర్సీ మీటింగ్ చేయడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, నారాయణ గారు, మరి ఎంపీలు ప్రభాకర్ రెడ్డి గారు, మరి మస్తానరావు గారు, గౌరవ శాసనసభ్యులు నాగేశ్వర గారు ఉన్నారు, అందరు ఉన్నారు. మిత్రులు మరి జిల్లా కలెక్టర్ గారు అందరు ఉన్నారు. కాబట్టి ఈరోజు 4 ఇష్యూస్ మీద మాట్లాడాం. మేజర్గా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిందా ఏ రకంగా వస్తుందో తుఫాను ఎక్స్ప్లెయిన్ చేశారు రామనారాయణ రెడ్డి గారు బాగా. ముఖ్యమంత్రి గారు కూడా మాకు నిద్రపోలేకుండా ఆయన నిద్రపోకుండా ఆయన రాత్రి 1 గంటకు కూడా మాకు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ ప్రజలు కూడా నష్టపోకుండా, రైతులు నష్టపోకుండా, ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ, కలెక్టర్ను, ఆఫీసర్లందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈరోజు పంటలు కొంతవరకు కాపాడడం జరిగింది. ప్రాణ నష్టం కూడా చేయకుండా జరగడం జరిగింది. అది ఈ రోజు డీడీఆర్సీలో వ్యవసాయాన్ని గురించి ఎక్కువ మాట్లాడాం. వ్యవసాయంలో కూడా మరి ముఖ్యంగా అనిమల్ హస్బెండరీ గురించి, హార్టికల్చరు, ఫిషరీస్ దీని గురించి చాలా ఎలాబరేట్ గా మాట్లాడారు గౌరవ సభ్యులందరూ కూడా, శాసనసభ్యులు కూడా. దాని తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ కూడా చాలా సబ్జెక్ట్ మీకు అందరూ బాగా తెలుసు. ఇక్కడ మన ఖరీఫ్ అయిపోయింది, మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. ఈ సీజన్ గురించి కూడా మార్పు చేయాలా. ఎందుకంటే రాష్ట్రం అంతా ఖరీఫ్, ఇప్పుడు మా రాష్ట్రం అంతా ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ మొదలవుతుంది మాకు. కానీ ఇక్కడ ఖరీఫ్ మొదలవుతా ఉంది. కాబట్టి సీజన్ మార్చాలని చెప్పి గౌరవ సభ్యులు కొట్టారు. మంత్రి గారికి, ఇలా శాఖ మంత్రి గారికి వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకంతా ఇప్పుడు నష్టపరిహారం ఏ రకంగా అందరు కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తారు. మా ప్రాంతంలో ప్రొక్యూర్మెంట్ చేయాలంటే కాదు కాబట్టి మాకు కూడా సీజన్ మార్చని చెప్పి చెప్తారు. కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు రికమెండ్ చేసి చెప్తారు. కేబినెట్ లో కూడా మంత్రి మేమందరూ కూడా మాట్లాడి దాని సీజన్ ఏ రకంగా చేంజ్ చేయాలో, మరి టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయో ఆలోచన చేసి దాన్ని కూడా మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా కూడా చాలా విషయాలు కూడా ఎలాబరేట్ చేశారు. మరి ముఖ్యంగా డిస్కషన్ హౌసింగ్ గురించి కూడా మాట్లాడాం. హౌసింగ్ స్కీమ్స్ కూడా చాలా మంది పేదవారికి మనం ఇవ్వాల్సి ఉంది. కాబట్టి గతంలో ఇచ్చిన వారికి ఇచ్చాం. ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లోన్లు ఇచ్చారు. లోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లుతో కేటాయించలేదు. ఇల్లు కేటాయించకూడదు. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాడీ ఇల్లు అనుకుంటున్నారు. కానీ లోన్ మొత్తం తీసుకున్న తర్వాత దాని లోన్ కూడా వడ్డీ పెరిగిపోయింది. కాబట్టి ఇట్లా సమస్య తీసుకురావడం జరిగింది. మరి బాగా ఇరిగేషన్ గురించి చాలా ఎలాబరేట్ గా మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ ఎక్కడెక్కడ నీటి మునగాలున్నాయి, మరి కావల్లో ఎక్కువ వర్షపాతం జరిగింది కాబట్టి కావలి శాసనసభ కృష్ణారెడ్డి గారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈ సీజన్లో మరి ముఖ్యంగా మనకు ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఆ మెట్ట ప్రాంతాలు కూడా కమర్షియల్ క్రాప్ చేస్తే బాగుంటాయని చెప్పి ఎంపీలు ఇద్దరు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. మనము మెట్ట ప్రాంతాల్లో ఎందుకంటే మళ్ళీ వరి వేస్తే మళ్ళా మెట్ట ప్రాంతాల్లో కమర్షియల్ క్రాప్ చేంజ్ చేయాలి. ఇప్పుడు రబీకి మీరు కమర్షియల్ క్రాప్ వేసుకుంటే బాగుంటుంది. రబీ ఆత్మకూరు ప్రాంతంలో కూడా ఎందుకంటే మెట్ట ప్రాంతం ఉంది కాబట్టి బేజ్ కావాలి కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నారు. మా ప్రాంతంలో ఎక్కువగా బేజ్ చేశారు. ఈ ప్రాంతంలో బేజ్ తక్కువ, ఎందుకంటే ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ ఎక్కువగా ఈ ప్రాంతంలో చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇరిగేషన్ మీరు క్రాప్ చేంజ్ చేసుకుంటే క్రాప్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. చాలా సమస్యల గురించి మాట్లాడారు. చాలా ఎలాబరేట్ గా డిస్కషన్ కూడా జరిగింది. హౌసింగ్ గురించి చేస్తే నేషనల్ హైవేస్ గురించి కూడా యాక్సిడెంట్ జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పీడీ గారు మన నేషనల్ హైవేలో అసలు ఎమ్మెల్యేలు కూడా తిరిగిపోతాయి. ఎక్కడ అవసరాలు ఉన్నాయి, ఏమి కదా అనేది ఎమ్మెల్యేలు బాగా తెలుసు. ఎక్కడ అండర్ పాస్ కావాలి, ఎక్కడ ఫ్లైఓవర్ కావాలని, ఇక్కడ కన్సల్టేషన్ లేదు, ఎవరు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉన్నారు. జరగడం లేదు. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి స్టేట్. ప్రతిరోజు చూస్తూ ఉన్నారు. మనం జరిగిన 2వ రోజు హైదరాబాద్ జరిగింది యాక్సిడెంట్. కాబట్టి కర్నూలు జరిగింది చాలా ఘోరమైంది. బస్సు అంతా కాలిపోయింది. అప్రమత్తంగా లేకపోవడం డ్రైవర్ అనేది సమాజం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు రాష్ట్రం అంతా 60% సీట్ చేస్తే నెల్లూరు జిల్లాలోనే 60% సీట్ చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా ఎలాబరేట్ గా డిస్కషన్ చేయడం జరిగింది. మంత్రులు కూడా వారి ఆవేదన తెలియజేయడం జరిగింది. శాసనసభ్యులు కూడా చాలా మంది కూడా విషయాలు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. కాబట్టి నేషనల్ హైవేస్ కంప్లీట్ చేయాలి. మరి ముఖ్యంగా 10,000 వరకు 4-వే వచ్చింది. 10,000 నుంచి మరి నెల్లూరు 4-వే లేదు. నెల్లూరు నుంచి నేను రావడం కూడా జరుగుతా ఉంది. చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పుకోకూడదు కానీ నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ ఆ రకంగా ఉన్నాయి యాక్సిడెంట్లు.
కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పి గట్టిగా రామనాయుడు గారు దాని గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు కూడా వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఈ రోజు ఈ టీడీఆర్సీ మీటింగ్ చాలాసార్లు జరిగింది. చాలాసార్లు నెల్లూరు సందర్భాలు చాలాసార్లు రావడం కూడా జరిగింది. ఈ అవకాశం మరి మీకు అందరికీ పరిచయం చేసే ఇక్కడ తీసుకొచ్చి ఈ టీడీఆర్సీ మీటింగ్ లో నాకు అవకాశం కలిగిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుస్తున్నాను. రామనాయుడు రెడ్డి గారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.